డాడీ ఇవి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. నువ్వు వెళ్ళు, బట్టలు మర్చిపోతాయి. గాయత్రి వెళ్ళు. అభి రండి రండి, ఏంటక్క? అందరు కాఫీలు తీసుకోండి. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఏమిస్తావు నాకు? నేను నీకేమి ఇవ్వగలనక్క? అదేం కుదరదు. నువ్వేదో ఒకటి ఇస్తానంటేనే నీకు విషయం చెప్తాను. ఏంటమ్మా నువ్వు కూడా వాడిని నేర్పిస్తున్నావు? అదేమిటో చెప్పకూడదా? ప్లీజ్ వెయిట్ డాడీ. కమోన్ అభి, ఏమిస్తావు? కమోన్ క్విక్ క్విక్. నీకేం కావాలో అడగక్క, నా ప్రాణాలైనా ఇస్తాను. నీ ప్రాణాలు నీవి కావురా, నావి. చూడు, నీకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అక్క. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ అంటూ ఉంటారు, ఒక చెట్టుకి 100 కాయలు కాసినా ఒకే రుచిగా ఉంటాయి, కానీ ఒక తల్లి బిడ్డలకి ఒకే గుణం ఉండదు అని. అది అబద్ధం అని మీరిద్దరూ నిరూపించారు. అన్నం పెడితే అరిగేంత వరకే, ఆస్తి కరిగేంత వరకే, విద్య మాత్రం బ్రతికున్నంత వరకు ఉంటుందంటారు. మీకు విద్యాబుద్ధులు నేర్పించినందుకు వాటికి సార్థకత చేకూర్చారు. విన్నావటే? కొడుకేమో విద్యావంతుడు, కూతురేమో బుద్ధిమంతురాలు, ధైర్యవంతురాలు. వాళ్ళ తండ్రిని నేను అదృష్టవంతుడు. మీరు ఒక్కరే అదృష్టవంతులా? అయ్యయ్యో, నువ్వు అదృష్టవంతురాలివే. ఇప్పుడు అనిపిస్తోంది, నా బిడ్డలు ఇంత ముత్యాలాంటి వాళ్ళు అవుతారనుకుంటే ఇంకొకరిని ట్రై చేసేవాళ్ళం కదా. డాడీ, దిస్ ఇస్ టూ మచ్. మేము వెళ్తున్నాం డాడీ. కమ్ ఆన్. అరే ఆగరా, విషయం చెప్పి వెళ్ళు. ఫంక్షన్ ఏ రోజు? ఆగస్ట్ 28. డియర్ చిల్డ్రన్, ఈ రోజు మనం అందరం గర్వించదగ్గ రోజు. దేశానికి కీర్తి తీసుకొచ్చిన విద్యార్థుల్ని సన్మానించే భాగ్యం నాకు దక్కటం నిజంగా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కానీ అంతే దుఃఖం కూడా కలుగుతోంది. అన్యం పుణ్యం ఎరగని చిన్నపిల్లల మనసుల్ని కొంతమంది తీవ్రవాదులు మభ్యపెట్టే మాటలతో డబ్బాస చూపించి భవిష్యత్తు గురించి వాళ్ళ మనసులో లేనిపోని ఆశలెన్నో కల్పించి వాళ్ళ స్వార్థానికి ఆ పిల్లల్ని ఆత్మాహుతి దళాలుగా మారుస్తున్నారు. పుస్తకాలు పట్టుకోవలసిన చేతికి మారణాయుధాలు ఇస్తున్నారు. ఈ మాతృభూమికి విరుద్ధంగా తిరుగుబాటుదారులుగా చేస్తున్నారు. ఎంతో మంది తల్లులకి గర్భశోకం కలిగిస్తున్నారు. నేను ఈ విషయాలన్నీ ఈ రోజు మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో చైతన్యాన్ని కలిగించాలి. వాళ్లలో దేశభక్తిని పెంపొందేలా చేయాలి. ఈ టెర్రరిజం అన్నది కేవలం మన దేశ సమస్యే కాదు, మొత్తం ప్రపంచ సమస్య. అమాయక బాలల జీవితాలతో ఆటలాడుకునే ఆ ఉగ్రవాదుల్ని ప్రపంచ సరిహద్దు నుంచి తరిమేద్దాం. అంతవరకు మనం నిద్రపోకూడదు. జై హింద్. ఇప్పుడు ప్రశంసా పత్రాల బహూకరణ. అంతర్జాతీయ బాలల సంక్షేమాభివృద్ధి సంఘం కార్యదర్శి శ్రీ అరవింద చట్టోపాధ్యాయ గారు. ఈ సంవత్సరం అత్యుత్తమ విద్యార్థిగా విద్యానికేతన్ 10వ తరగతికి చెందిన ప్రవీణ్, బాల్విన్ హై స్కూల్ నుంచి రేఖా ఎస్ శర్మ, సెయింట్ జోన్ స్కూల్ నుంచి అభిషేక్ వర్మ, Something is wrong. Move! చెప్పను.
అభి 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 ఆశా కుమార్ కమ్ ఆన్ క్యాచ్ హిమ్ డోంట్ మూవ్ ఎవరిన దగ్గరకు వచ్చారంటే ఈ సరైన మింగేస్తాను. సార్ అంత సెక్యూరిటీ ఉండి కూడా ఇంత ఘోరం ఎలా జరిగింది సార్? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఇన్సిడెంట్? పోలీసుల నిర్లక్ష్యంలో జరిగిందంటున్నారు, దానికి మీరేమంటారు? ఈ బ్లాస్టింగ్ చేసింది ఎవరో మీరు కనిపెట్టారా సార్? Please. మేము ఇక్కడ అడుగుతూనే ఉన్నాం, మీరు సమాధానం చెప్పకుండా వెళ్తారేంటి? మా గవర్నమెంట్ ఏమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఏమీ చేయాలో అదంతా చేస్తూనే ఉంది. సమయం వచ్చినప్పుడు పత్రికలన్నిటికీ నేనే తెలియజేస్తాను. అంతవరకు ప్లీజ్. ఫంక్షన్ కి డెకరేషన్ చేసిన వాళ్ళు మీరే కదా, ఇంకా బ్లాస్టింగ్ కూడా మీరే చేసిండ్రని నేనంట. అసలు టెర్రరిస్ట్లకి మీకు లింకులేమున్నాయి బే? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే మీకు అర్థం కదా, లేక చెవులు వినిపించవా? లే నా కొడుకలారా, గిట్ల వయసులున్నారని కొవ్వు గరం ఖూన్ పొంగుకొస్తా అందిరా. వాటిని గిట్ల కరిగించి పారేస్తే సక్కంగా అవుతారు మళ్ళా. ఏం చేస్తావయ్యా? చంపుతావు. అదేగా మీకు చేతనైంది. మీ స్టేషన్లో జరిగేది గంతకంటే ఇడ ఎక్కువనే నడుస్తుంది బే. నిజం పుట్టేది ఇక్కడనే, అబద్ధంగా మారేది ఇక్కడనే. ఈ స్టేషన్ నీదని, అధికారం నీ తాత సొత్తని మా మీద చేయి చేసుకుంటే నీ అంత్యక్రియలు జరిగేది కూడా ఇక్కడే. స్టాప్ ఇట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏ కేసు మీద వెళ్ళి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు? ఫంక్షన్ లో ఖతమైన టెర్రరిస్ట్లకు ఊగి హౌలేగాళ్లకు లింకులున్నాయి. ఎంత అడిగినా చెప్తలేదు మళ్ళా. షట్ అప్. పోలీస్ డ్యూటీ అంటే దొరికిన వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం కాదు. ఈ యంగ్స్టర్స్ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళకి టెర్రరిస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. మేడం నో మోర్ ఆర్గ్యుమెంట్స్. డూ ఇట్. సంబంధించిన డీటెయిల్స్ అన్ని కమిషనర్ ఆఫీస్ పంపించండి. నాకు ఇమీడియట్ గా మెసేజ్. ఎవరమ్మా మీరు? మీరే నాకు సహాయం చెయ్యాలి. ఏమైందమ్మా? అమ్మా, ఈ పేపర్ చూడండి అమ్మా. ఈ ఫోటోలో ఉన్నవాడు వీడు నా కొడుకు అమ్మా, నా కొడుకు. ఈ టెర్రరిస్ట్ మీ అబ్బాయా? వాడు అలాంటి వాడు కాదమ్మా. వాడు రిమాండ్ హోమ్ లో ఉండగా నేను అప్పుడప్పుడు వెళ్ళొస్తుండేదాన్ని. గత 3 నెలలుగా చూడడానికి వెళ్తున్నాను, కానీ వాడు నాకు చూపించకుండా పంపించేస్తున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఈయన ఏం చేయలేదు. చివరికి నా కొడుకు చనిపోయాడని ఈ పేపర్ చూసాకే